ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల ఉత్కంఠ పొరుగు రంగం సిద్దమైంది. టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ తిలకించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా మంచి ఫామ్లో ఉండడంతో పాకిస్తాన్పై భారత్ విజయం ఖాయమని క్రికెట్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు దాయాదుల సంబరానికి సన్నద్ధమైంది. ముఖ్యంగా పాకిస్తాన్ భారత్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రెండు దేశాలే కాదు, ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అది ఇప్పటికే ఆ టీమిండియా అన్ని విధాలు కూడా పటిష్టంగా ఉంది. నేపథ్యంలో తప్పకుండా విజయం సాధిస్తున్నారు కూడా క్రీడాకారులు, అలాగే ఈ అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈరోజు దాయాదుల పోరు ఎలా ఉండబోతుంది, మ్యాచ్లో ఎవరెవరు ఏ విధంగా రాణించబోతున్నారనే అంశాలపై మాట్లాడి మనతో పాటు విజయవాడ కృష్ణలంకలో ఇక్కడ కోచ్ రాముతో పాటు క్రీడాకారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? దాయాదుల పోరు అంటేనే మనం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్గా చూస్తాం, ప్రపంచ దేశాలు కూడా. ఈరోజు మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ పరిశీలిస్తే రెండు టీంల అంచనాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా రాణిస్తారు అనుకుంటున్నాను? నేను ఫైట్ ఉంటుంది మ్యాచ్ మధ్యలో అనుకుంటున్నాను. కాకపోతే ఎక్కువ శాతం ఇండియా గెలిచే ఛాన్సే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన ప్రెజర్లో వాళ్ళు ఉన్నారు, గెలిచిన ఇదిలో మన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం గెలిచే ఛాన్స్ 100% ఇండియాకే ఉంది. కానీ మ్యాచ్ మాత్రం ఈజీ మ్యాచ్ కాదు, టైట్ ఫైట్ జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడున్న లైనప్ చూసుకుంటే రోహిత్ శర్మ కావచ్చు, కోహ్లీ కావచ్చు, గిల్ కావచ్చు, మన కూడా సుమంత్ గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు వరుసగా ఆర్డర్ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? బ్యాటింగ్ ఆర్డర్ అయితే బాగుంది. కాకపోతే కోహ్లీ కొద్దిగా ఇంకొద్దిగా ఫామ్ స్టార్ట్ చేస్తే కనుక ఇంకా అసలు ఇండియాకి ఈజీ విక్టరీ అవుతుంది. కోహ్లీ ఫామ్ లేడు కాబట్టే నేను ఫైట్ ఉంటుంది అంటున్నా, అంతే. ఎలా ఉండబోతుందా మ్యాచ్? రోజు చూస్తాం, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, ఛాంపియన్ ట్రోఫీ ఎట్లా ఉండబోతుంది? ఇవాళ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎలా ఉండబోతుంది అనుకున్నాం? ఎప్పుడు రెడీ ప్రిపేర్ అయ్యా చూస్తానికి? ఎట్లా ఉండబోతుంది? ఎవరెవరు నీ ఫేవరెట్ ఎవరు క్రికెట్? విరాట్, రోహిత్ శర్మ, గిల్. మ్యాచ్ ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ ఇండియా అంటే అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా బాగా? ఇండియానే గెలిచింది. ఇండియానే గెలిచిద్దా? ఎలా చెప్తావు ఇండియా గెలిచిద్దా? బాగా ఆడే ప్లేయర్స్ ఇండియాలోనే ఉన్నారు, పాకిస్తాన్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. దా చెప్పు, నీ ఫేవరెట్ ఎవరు? నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్. ఎలా ఉండబోతుంది మ్యాచ్? చూస్తావా? మధ్యాహ్నం రెడీ అయ్యావా? చెప్పు, ఇప్పుడు వరకు చూసావా? ఛాంపియన్ ట్రోఫీ చూసావా? ఎట్లా ఉంది మన వాళ్ళ క్రీడాకారులు, మన భారత్ ఇండియా టీమిండియా? బాగా ఆడుతుంది. ఇండియానే గెలిచిద్దని టఫ్ ప్లేయర్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్ కూడా ఫామ్ లో ఉన్నారు. విరాట్ కోహ్లీ ఒక్కడ వస్తే ఇండియాకి ఈజీ బెటర్ అయిపోయింది. ఇంకా ఓకే సరే చెప్పండి, అంటే ఎట్లా ఉండిపోతుంది మ్యాచ్కి సంబంధించి చూస్తూ ఉన్నాము. అంటే ముందు దాయాదుల పోరు అంటేనే చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అంటే మామూలుగా మనం యుద్ధంలాగా భావిస్తాం భారత అభిమానం. ఇప్పుడు మ్యాచ్ కూడా అలాగే చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఫామ్లో లేదు, కాకపోతే ఇండియా అంటే వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెడతారు. అదే ఐసీసీ టోర్నీలో ఒక్కసారి తప్పించి ఇన్ని మ్యాచ్ల్లో ఎప్పుడు వాళ్ళు గెలిచింది లేదు. ఇక ఇప్పుడు అది గెలుస్తారు, కంటిన్యూ చేస్తారు. ఇండియా వాళ్ళు మన వాళ్ళే విన్ అవుతారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫుల్ ఫామ్లోకి వచ్చారంటే వన్ సైడ్ అయిపోతుంది. వాళ్ళిద్దరు కొంచెం లైట్గా టచ్లో ఉన్నారు, ఫుల్ టచ్లోకి వచ్చారంటే మాత్రం గేమ్ వన్ సైడ్ అయిపోతుంది. అంటే చూస్తానండి, ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఎప్పుడు ప్రతిసారి అంచనాలు మించి ఒకసారి రాణిస్తూ ఉంటుంది, ఒకసారి అంచనాలు మించి బోర్లా పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ మ్యాచ్కి సంబంధించి మనం అక్కడ పాకిస్తాన్ గడ్డ మీద ఆడేందుకు నిరాకరిస్తే మన తటస్థ గడ్డ మీదకి వాళ్ళు వచ్చారు. అంటే ఒక విధంగా వాళ్ళకి మన మీద చాలా కోపం కూడా ఉంటుంది. ఈరోజు మ్యాచ్ కూడా అదే విధంగా అంతే రసవత్తరంగా ఉండబోతుంది కూడా అందరూ భావిస్తున్నారు. ఇండియా అంటేనే ఫుల్ ఎఫర్ట్ పెడతారు వాళ్ళు. వేదిక ఏదైనా కూడా మన వాళ్ళు ఇండియా వాళ్ళదే టాప్. అందరూ ఫామ్లో ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫామ్ లేదు పాకిస్తాన్. దాన్ని కూడా మనం అడ్వాంటేజ్గా తీసుకుంటే వాళ్ళ బౌలింగ్ ఒకటే కొద్దిగా ఇదిగా ఉంది. మన వాళ్ళు ఫుల్ బ్యాట్స్మెన్ కాబట్టి ఇబ్బంది లేదు, టైలెండర్ వరకు ఆడగలరు మన వాళ్ళు. ప్రధానంగా ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్య ఆ మ్యాచ్ని తిలకించేందుకు అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఫామ్ను బట్టి చూస్తే ఛాంపియన్ ట్రోఫీలో భారత్ అన్ని విధాలు కూడా అగ్రభాగాన ఉంది. పక్కన రోహిత్ శర్మ కావచ్చు, కోహ్లీ కావచ్చు, గిల్ కావచ్చు, మరి కొంతమంది క్రీడాకారులు మంచి ఫామ్లో ఉండడం, బౌలింగ్లో కూడా రాణించిన నేపథ్యంలో తప్పకుండా పాకిస్తాన్పై విజయం సాధిస్తారని కూడా ఇక్కడ విజయవాడలో ఉన్న అభిమానులు క్రీడాకారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా పాకిస్తాన్తో జరిగే పోరులో మొదటి నుంచి కూడా ఇండియా అన్ని విధాలా రాణిస్తుందని, అందుకనే ఈ రోజు కూడా గెలుపు తథ్యమని చెప్పుకోవడం ఎంత ధీమాగా చెప్తున్నారు. వీడియో స్టోమాతో వరప్రసాద్, ఏబిరామ జ్యోతి.